వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఇటీవల జనసేనలోకి వలసలు గణనీయంగా పెరుగుతున్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీలో చేరారు. ఉభయ గోదావరితో పాటు కీలక జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వారంతా జనసేన వైపు మొగ్గు చూపుతుండడం విశేషం. అయితే వీరందరికీ టికెట్ హామీ ఉందా, అందుకే చేరుతున్నారా అన్న ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని భావిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తనను విమర్శించే వైసీపీ నాయకులకు పవన్ చాలా సందర్భాల్లో కౌంటర్ ఇచ్చారు. రేపు టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోనికి వస్తే మిమ్మల్ని కాపాడేది నేనే అంటూ పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆప్షన్ ఇచ్చినట్లు అయింది. అయితే చాలా మంది వైసీపీ నాయకులు స్వచ్ఛందంగా జనసేన నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. పార్టీలోకి వస్తామని చెప్తున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని వదులుకుని పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ స్వచ్ఛందంగా వచ్చారు. అయితే ఇలా వస్తున్న కీలక నేతలకు ఎక్కడో చోట సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అది ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొత్తులో భాగంగా జనసేనకు 27 అసెంబ్లీ స్థానాలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలోకి తాజా చేరికలు చూస్తుంటే ఆ సీట్లతో కొత్త నేతలకు ఎలా సర్దుబాటు చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అది కేవలం ప్రచారమేనని తేలుతుంది. మారిన తాజా రాజకీయ పరిణామాలతో జనసేనకు 50 నుంచి 60 అసెంబ్లీ స్థానాలను ఇచ్చే అవకాశం ఉందని కొత్త ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే నేతలు టీడీపీలో చేరకుండా అనూహ్యంగా జనసేన గూటికి చేరుతుండడం విశేషం. వైసీపీలో ఒక వెలిగిన నాయకులు పదవుల్లో ఉండగానే జనసేనలో చేరుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరందరికీ టికెట్ల హామీ ఉందని టాక్ నడుస్తుంది. అయితే ఇలా చేరిన నేతల సంఖ్య భారీగా ఉండడంతో జనసేనకు లభించే టికెట్ల సంఖ్యలో మార్పులు వచ్చాయని తెలుస్తుంది. చంద్రబాబు చేతిలో ఇప్పటికే జాబితా పెట్టారని, దానిని అనుసరించి వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అందులో వాస్తవం ఎంతుందో చూడాలి.